చెప్పినప్పుడు వినాలి. నేను రాసిన అతను చెప్తా, అతను చేసే బాధ్యతని చెరువు కబ్జా అయినప్పుడు వాళ్ళు చేయాలి, అది చేయిస్తా కూడా. కాబట్టి మీరు అప్లికేషన్ రాసినా మీరు అతని దగ్గర తీసుకుపోయి ఇవ్వండి అంటున్నా. నా దగ్గర ఇవ్వాలంటే నాకు టైం పడుతుంది. మీరైతే ఈ రోజు పోయి ఇచ్చినా ఇచ్చేస్తారు. అందుకు నేను ఏమంటున్నా, మీరు ఈ రోజు పోయి ఈ అప్లికేషన్ ఇవ్వండి. ఇరిగేషన్ డీకి రాసిరనేది, ఇరిగేషన్ డీని పోయి కలవండి. అతను నాకు మాట్లాడతాడు. వీలైతే మీరు నాకు ఫోన్లో మాట్లాడించండి. వెళ్ళండి, కలవండి. అందులో వాళ్ళే దానికి గురి చేశారు. మమ్మల్ని ముందు పోనిస్తలేరు, మొత్తం వెనక దొక్కేస్తారు. ఇప్పటికి కాబట్టి 10 రోజులు అవుతుంది సార్. ఆఫీస్ పంట సార్ ఒక్కసారి కూడా అందులో పంట వేయలేదు. డైరెక్ట్ చెరువు అదే మట్టి తీసి అందులో నైట్ 12 గంటలకు పని చేస్తుంది. ఇక మొత్తం రోడ్ పాలు చేస్తుంది. కనబడుతుంది సార్. 3 గంటల నుంచి పని చేసాం సార్. నేను పని చేశాను. 3 గంటల నుంచి జేసీబీని పని చేశాను. మరి మీరు కూడా చెప్పాలి కదా. పోలీస్ స్టేషన్ ఇట్లా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాట్లాడు కాదు, రోడ్డు మీద పోయి మాట్లాడాలి. ఇరిగేషన్ వాళ్ళకి అది తెలియదు కదా, వాళ్ళకి అది తెలియదా, వాళ్ళ చెరువు కబ్జా అయ్యేది దాన్ని కాపాడేది వాళ్ళే కదా. దానికి శాఖలు ఉన్నాయి. చెరువు కబ్జా కాకుండా ఉండాలంటే ఇరిగేషన్ వాళ్ళు చూసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అడగాలి కదా. ఆఫీస్లో పోవాలి, కూర్చోవాలి. రోజు ఎండలో తిరుగుతున్నా, లేడీస్ పట్టుకొని తిరుగుతున్నా సార్. రోజు ఇదే టైం కి ఇంటికి